3 హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారంటూ రాష్ట్ర వైసీపీ యువజన విభాగంలో ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. సహా దాదాపుగా 143 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలుపరచడంలో పూర్తిగా విఫలమయ్యారంటూ ఈరోజు వైసీపీ యోజన విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కూడా వైసీపీ యువత, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎటువంటి ప్రజలకి హామీలు ఇచ్చారో అవి నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందంటూ దుయ్యబట్టారు. అదేవిధంగా ఈరోజు ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన సంబరాలు జరుపుకుంటోంది, ఏంటి అసలు అన్నట్టు ప్రశ్నించారు. అదేవిధంగా ఇచ్చిన హామీలపైన దృష్టి పెట్టకుండా సుపరిపాలన సంబరాలు ఏంటి అన్నట్టు కూడా ప్రశ్నించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు వస్తే జాబ్ వస్తుందంటూ ప్రచారం చేశారు. అయితే చంద్రబాబు వచ్చిన తర్వాత అనేక మందికి ఉద్యోగాలు పోయాయంటున్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నారు. దాదాపు 2024 ఎన్నికల్లో సూపర్ 6 పథకాల భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఒకవేళ ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగ భృతి కింద నెలకి 3,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పారు. అవి కూడా లేకుండా పోయాయని చెప్పారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఉద్యోగం లేదు, భృతి కల్పించడంలో కూడా పూర్తిగా విఫలమైందని చెప్పారు. అదేవిధంగా ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కరికి నెలకి 3,000 రూపాయల ప్రకారంగా ఏడాదికి 36,000 రూపాయలు అవుతుంది. అది కూడా ఇప్పటి వరకు పెండింగ్లో ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి కింద రాష్ట్రంలో 2 లక్షల మందికి ఇవ్వాలి అంటే 7,200 కోట్లను ప్రభుత్వం బకాయి పడిందని చెప్పారు. అదేవిధంగా మరోవైపు కాలేజీలకి ఫీ రీఎంబర్స్మెంట్ రుసుము చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. అదేవిధంగా తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అధిక వడ్డీలకు అప్పులు తీసుకొని వచ్చి చదివిస్తూ ఉన్నారు. ఫీ రీఎంబర్స్మెంట్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇప్పటివరకు దాదాపు 4,200 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించారన్నారు. మెగా డిఎస్ఏ అన్నారు, అది కూడా లేకుండా పోయింది. ఉద్యోగాల భర్తీ మాట దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి దాదాపుగా 2.60 లక్షల మందిని రోడ్డు మీద పడేస్తారని చెప్పారు. అదేవిధంగా ఇంటి వద్దకే రేషన్ బియ్యం సరుకులు పంపిణీ చేసి మొబైల్ వాహనాల వ్యవస్థను రద్దు చేశారు. దాదాపు 9,260 MDU యూనిట్ల రద్దు చేయడం ద్వారా వాహనాల డ్రైవర్లు, హెల్పర్లు దాదాపు 20,000 మంది రోడ్డున పడేశారు. అదేవిధంగా బేవరేజెస్ కార్పొరేషన్లో పనిచేసే 15,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను తొలగించారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను భారీగా తొలగించారు. ఒక్క ఏడాదిలోనే దాదాపుగా 3 లక్షలకు పైగా ఉద్యోగాలను తొలగించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి చెల్లుతుందన్నారు. అదేవిధంగా సూపర్ 6 అమలు చేయకుండా 81,000 కోట్ల రూపాయలు ఇప్పటికే బకాయి పడ్డారు. మహిళల్ని మోసం చేశారు, బీసీ, ఎస్సీ, ఎస్టీలను మోసం చేశారు, ఫీజుల రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉద్యోగులను, పేదలను కూటమి ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందన్నారు. ఇక ఆరోగ్యశ్రీని నేరుగార్చే ప్రజా ఆరోగ్యాన్ని కూడా గాలికి వదిలేసింది చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు విద్యుత్ ఛార్జీల పెంపుదలలో 15,485 కోట్ల రూపాయల భారం పడిందన్నారు. కూటమి ఇచ్చిన మేనిఫెస్టోని ఒక ఫెస్టోగా వైసీపీ నాయకులు వర్ణించడం జరిగింది. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నాయి అన్నది ప్రతి ప్రజలకు తెలియజేసే విధానం కూడా అవలంబించారు. కానీ ఈరోజు చూసామంటే అవన్నీ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేసి వ్యవస్థనే ఒక నీరుగార్చే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రజలకు ఏ పథకం ఉంది, ఏ పథకాన్ని ఎలా అమలు పరచాలి, ఏ విధంగా కాంటాక్ట్ కావాలి ప్రభుత్వ అధికారులతో అన్నది అయోమయ పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా ఏ ప్రభుత్వ కార్యాలయం కూడా ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చెప్తే తప్ప పనులు జరిగిన పరిస్థితి. మొత్తం ఆ లంచాలతోనే పనులు జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ స్థితి లేకపోయింది. పారదర్శకంగా ప్రభుత్వ పరిపాలన సాగింది. కాబట్టి ఈ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ఏదైతే విధానాలు ఉన్నాయో దాన్ని తప్పనిసరిగా భవిష్యత్తులో సరైన సమయంలో బుద్ధి చెప్తారు, ప్రజలని హెచ్చరించడం కూడా జరిగింది. అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగాల మాట దేవుడరు కానీ ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇద్దరికి మాత్రం ఉద్యోగం కల్పించాడని చెప్పాడు. ఒకరు నారా లోకేష్కి, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి. అంతే తప్ప నిరుద్యోగులకు మొండి చేయి చూపించారు. ఈ పద్ధతి ఇదే గనక కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో వైసీపీ తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందనేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరిగింది.